కు చెందిన అధునాతన క్షిపణిని కొనుగోలు చేసేందుకు ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు ఆసక్తి చూపిస్తున్నాయి. తాజాగా ఈ క్షిపణిని కొనుగోలు చేసేందుకు ఇండోనేషియా ముందుకొచ్చింది. ఈ మేరకు భారత్, ఇండోనేషియా మధ్య 3,800 కోట్ల ఒప్పందం జరిగింది. బ్రహ్మోస్ క్షిపణితో ఇండోనేషియా రక్షణ వ్యవస్థ మరింత దృఢంగా మారనుంది. అంతేకాక ఈ ఒప్పందంతో ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు మరింత బలోపేతం కానున్నాయి. జనవరి 26 రిపబ్లిక్ డేకు ముఖ్య అతిథిగా ఇండోనేషియా ప్రధాని ప్రబోవో సుబియాంటో భారత్కు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన బ్రహ్మోస్ క్షిపణిని అభివృద్ధి చేసిన బ్రహ్మోస్ ఏరోస్పేస్ సంస్థ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. ఆయన వెంట ఇండోనేషియా వైమానిక దళాధిపతి మహమ్మద్ అలీ కూడా ఉన్నారు. ఈ మేరకు అక్కడ జరిగిన సమావేశంలో బ్రహ్మోస్ క్షిపణి పూర్తి వివరాలను భారత్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. బ్రహ్మోస్ ప్రత్యేకతలు. బ్రహ్మోస్ అనేది ఒక సూపర్ సోనిక్ క్రూయిజ్ మిస్సైల్. అత్యాధునిక స్టెల్త్ పరిజ్ఞానం కలిగిన మధ్యశ్రేణి రామ్ జెట్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి ఇది. భూమి, సముద్రం, ఆకాశం నుంచి ఈ మిసైల్ ను ప్రయోగించవచ్చు. ఈ క్షిపణిని భారతదేశం, రష్యా సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. ఈ క్షిపణి మ్యాక్ 2.8 వేగంతో ప్రయాణిస్తుంది. అంటే ఈ మిసైల్ స్పీడ్ ధ్వని వేగం కంటే 3 రెట్లు ఎక్కువ. ఇది ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్ గా గుర్తింపు పొందింది. అమరావతి దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న కుటుంబాలకే ఉచిత ఇంటి స్థలం కేటాయించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వివిధ అర్హత నిబంధనలు పేర్కొంటూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. ఇళ్ల స్థలాలకు ప్రభుత్వం కన్వేయన్స్ డీడ్ ఇస్తుందని ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. 10 ఏళ్ల కాలపరిమితితో ఫ్రీహోల్డ్ హక్కులు కల్పించేలా కన్వేయన్స్ డీడ్ ఇవ్వనున్నట్లు తెలిపింది. జీవితకాలంలో ఒకసారే ఉచిత ఇంటి పట్టా ఇచ్చేలా విధి విధానాలు రూపొందించారు. ఇంటి పట్టా ఇచ్చిన 2 ఏళ్లలోగా నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. లబ్ధిదారులకు రాష్ట్రంలో ఎక్కడా ఇంటి స్థలం, సొంతిల్లు ఉండకూడదని నిబంధన విధించింది. కేంద్ర, రాష్ట్ర గృహ నిర్మాణ పథకాల్లోనూ లబ్ధిదారుగా ఉండకూడదని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఏపీలో నూతన విమానాశ్రయాల ఏర్పాటు దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఏపీలో ప్రస్తుతం 7 విమానాశ్రయాలు ఉండగా వాటిని 14కు పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలోనే మరో 7 చోట్ల కొత్త ఎయిర్పోర్టులు ఏర్పాటు చేయాలని ప్రణాళికలు రచిస్తోంది. అందులో 5 చోట్ల విమానాశ్రయాలు ఏర్పాటు చేయాలని ఇప్పటికే కేంద్రానికి ప్రతిపాదించగా కేంద్ర ప్రభుత్వం కూడా అంగీకరించింది. ఈ నేపథ్యంలోనే ప్రకాశం జిల్లాలో 600 ఎకరాల్లో డొమెస్టిక్ టెర్మినల్ నిర్మాణానికి స్థలాన్ని పరిశీలించారు. ఆంధ్రప్రదేశ్లో నూతన విమానాశ్రయాల ఏర్పాటుకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోంది. ఏపీని లాజిస్టిక్ హబ్ గా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో కొత్త ఎయిర్పోర్టుల నిర్మాణంపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. అటు కేంద్రం నుంచి పూర్తి స్థాయిలో సహకారం అందుతూ ఉండటంతో నూతన విమానాశ్రయాల ఏర్పాటు దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఈ క్రమంలోనే ఏపీలో 5 చోట్ల ఎయిర్పోర్టులు నిర్మించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. అందులో ప్రకాశం జిల్లా ఎయిర్పోర్టు కూడా ఒకటి. ప్రకాశం జిల్లాలో చిన్న విమానాలు ల్యాండ్ అయ్యేందుకు వీలుగా డొమెస్టిక్ టెర్మినల్ నిర్మించాలని సుమారు దశాబ్ద కాలానికి పైగా ప్రతిపాదన ఉంది. టీడీపీ కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ డిమాండ్ నెరవేర్చే దిశగా అడుగులు పడుతున్నాయి. మరోవైపు కొత్త ఎయిర్పోర్టును ఒంగోలు దగ్గరలో నిర్మించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. కొప్పోలు, ఆలూరు, అల్లూరు వంటి ప్రాంతాలను పరిశీలిస్తున్నారు. ఈ ప్రాంతంలో విమానాశ్రయం ఏర్పాటు అయితే అనువుగా ఉంటుందని రెవెన్యూ అధికారులు, ప్రజాప్రతినిధులు భావిస్తున్నారు. ఇదే సమయంలో ఎయిర్పోర్టు అథారిటీ అధికారులు కూడా ఇటీవల స్థలాన్ని పరిశీలించి వెళ్లారు. అయితే ఈ ప్రాంతంలో ఎయిర్పోర్టు ఏర్పాటు చేయడానికి ఈ స్థలం సరిపోతుందా, ఎంతవరకు అనుకూలంగా ఉందనే దానిపై టెక్నికల్ గా అధ్యయనం జరపనున్నారు. నేల పట్టుత్వం సహా ఇతరత్రా అంశాలపై సాంకేతిక పరిశీలన జరిపిన తర్వాతే ఎయిర్పోర్టును ఏర్పాటు చేసే ప్రాంతంపై క్లారిటీ వస్తుంది. మరోవైపు ఒంగోలు విమానాశ్రయం కోసం గతంలో 3,150 ఎకరాల భూమి కేటాయించారు. వాటికి సరిహద్దులు కూడా నిర్ణయించారు. ఇందులో 3,000 మీటర్ల మేర రన్వే నిర్మించాలని ప్రణాళికలు సిద్ధం చేశారు. అయితే ఈ భూములలో ఎక్కువగా వాన్పిక్ భూములు ఉండటం,
ఆ తర్వాతి కాలంలో వాటిని కూడా ఈడీ అటాచ్ చేయడంతో డొమెస్టిక్ టెర్మినల్ ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్నారు. చిన్న విమానాలు దిగే విధంగా 600 ఎకరాల్లో ఎయిర్పోర్టు నిర్మాణం చేపట్టేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ఈ క్రమంలోనే ఇటీవలే ఎయిర్పోర్టు అథారిటీ అధికారులు స్థలాన్ని పరిశీలించారు. మాట తప్పడం ఇష్టం లేక ప్రజలకు వాస్తవం చెబుతున్న సీఎం చంద్రబాబు. ఏపీ ఆర్థిక పరిస్థితిపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని వెల్లడి. ఆర్థిక పరిస్థితి పుంజుకోగానే పథకాలు అమలు చేస్తామని వివరణ. కేంద్రం ఇచ్చిన నిధులను మాత్రం మళ్లించలేనని స్పష్టీకరణ. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ పాలనలో ఏపీ ఆర్థిక పరిస్థితి బీహార్ కంటే దారుణంగా తయారైందని విమర్శించారు. విశాఖ ఉక్కు, అమరావతి, పోలవరం ప్రాజెక్టులకు కేంద్రం నిధులు ఇచ్చిందని వెల్లడించారు. డబ్బులు ఉంటే పథకాల అమలుకు క్షణం కూడా ఆలోచించనని చంద్రబాబు పేర్కొన్నారు. అలాగని కేంద్రం ఇచ్చిన నిధులను మళ్లించలేనని స్పష్టం చేశారు. మాట తప్పడం ఇష్టం లేక ప్రజలకు వాస్తవం చెబుతున్నానని, ఆర్థిక పరిస్థితి ఏమీ బాగాలేదని, ఆర్థిక పరిస్థితి పుంజుకోగానే పథకాలు అమలు చేస్తామని చెప్పారు. అప్పు చేసి అయినా సరే ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ వంటి పథకాలను అమలు చేస్తామని తెలిపారు. 5 ఏళ్ల విలువైన సమయాన్ని ఏపీ కోల్పోయిందని, 2019 నాటి వృద్ధి రేటు కొనసాగి ఉంటే రాష్ట్ర సంపద పెరిగేదని అన్నారు. గత ప్రభుత్వ పాలన ఫలితంగా 9.5 లక్షల కోట్ల రూపాయలు అప్పులు, వాటికి వడ్డీలు చెల్లించాల్సి వస్తోందని వివరించారు. ఇప్పుడిప్పుడే అన్ని వ్యవస్థలను గాడిలో పెడుతున్నామని చంద్రబాబు తెలిపారు. సంక్షేమ పథకాల అమలులో ఎప్పుడూ వెనుకడుగు వేయబోమని ఉద్ఘాటించారు.